ఇండస్ట్రీలోకి రావాలంటే చిన్నప్పటి నుంచి సినిమాలు ఇష్టము, హ్మ్. లేకుంటే ఒక హీరో ఇష్టము. హ్మ్. ఏదో ఒక మోటివేషన్ ఉంటది. బట్ మీరు అలా వచ్చిన వ్యక్తి కాదు. కాదు. ఆల్ ఆఫ్ సడెన్‌గా వచ్చి ఇక్కడ పడిపోయారు. అవును సార్. బట్ సడెన్‌గా వచ్చిన ఈ ఇండస్ట్రీని ప్రేమించాలంటే ఒక మ్యాజిక్ మూమెంట్ కావాలి. కావాలి సార్. అవును సార్. మీ లైఫ్‌లో ఆ మ్యాజిక్ మూమెంట్ ఏంటి? ఏ షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు, సార్. ఏ వెబ్ సీరీస్ చేసేటప్పుడు, ఏ డే ఇదేరా నా లైఫ్ ఇక్కడే ఇంక నేను బతకబోయేదని మీకు తెలిసిన క్షణం? 2014లో 'రంబతో రాముడు' అని ఒక షార్ట్ ఫిల్మ్ మేము ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీమియర్ ఏసాం సార్. ఓకే. అది నా థర్డ్ షార్ట్ ఫిల్మ్ అది. నేను లీడ్‌గా చేశాను. హ్మ్. గెస్ట్‌లందరిని పిలుచుకున్నాం. ప్రొడ్యూసర్‌లని, యాక్టర్‌లందరిని పిలిచాను సార్. పిలిస్తే షార్ట్ ఫిల్మ్ ఏసాం. ప్రీమియర్ అయిపోయింది. జనాలందరూ మంచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. చప్పట్లు కొడుతున్నారు అందరూ. హ్మ్. స్టేజ్ మీద నుంచోబెట్టారు అందరిని, ఆర్టిస్టులందరిని. సెలబ్రిటీలొచ్చి మాట్లాడుతున్నారు. ఆడియన్స్ మాట్లాడుతున్నారు. అందరూ ఒకటే మాట చెప్పారు. "ఈ అబ్బాయిలో మంచి టైమింగ్ ఉంది. యాక్ట్ చేశాడు. మంచి కమెడియన్ అవుతావు" అని చెప్పి కొంతమంది అందరూ చెప్పడం జరిగింది సార్. హ్మ్. నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను సార్. అంటే చావైనా బ్రతికైనా ఇంక సినిమాయే. హ్మ్. ఇంకా ఇది తప్ప మనకు వేరే ఏం రాదు. మనలో మ్యాటర్ ఉంది అని తెలుసుకున్న రోజు కూడా 2014లో సార్. హ్మ్. హ్మ్. అయితే మొదటిసారి మిమ్మల్ని ఈ కెమెరా ముందుకు లాగింది హ్మ్. మీ బ్రదర్ అని చెప్పినట్టు నాకు గుర్తు. అవును సార్. ఆ! అభిరామ్ సార్. ఆ! సో, ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్‌లో చేసిన వాళ్ళు గాని, మీ బ్రదర్ గాని వాళ్ళందరూ ఇప్పుడు మీతో టచ్‌లో ఉన్నారా? అండ్ వాళ్ళు ఎలాంటి పొజిషన్‌లో ఉన్నారు? అసలు గమ్మత్తైన విషయం ఏంటంటే, నాకు చెయ్యిచ్చి నన్ను పైకి తీసుకొచ్చింది అభిరామే. హ్మ్. ఎందుకంటే నా లైఫ్‌లో జీరోలో ఉన్న సిట్యుయేషన్ ఆ టైము. హ్మ్. 2014లో ఇంకేమీ లేదు. అన్నీ పోయినియి నాకు. హ్మ్. పోయిన టైంలో ఇట్లా షార్ట్ ఫిల్మ్‌లో అవకాశం ఉంది పిలిచిన వ్యక్తి అభిరాము. ఆ అభిరామ్ అనే వ్యక్తితోనే మొన్న ప్యారిస్‌లో అబ్రాడ్‌లో ఒక 20 డేస్ షూటింగ్ చేసాం. ఫుల్ సినిమా అంతా అయిపోయింది. హైదరాబాద్‌లో ఇంకో 3 డేస్ షెడ్యూల్ ఉంది. హ్మ్. ఆ సినిమా పేరు 'హ్యాపీ జర్నీ'. హ్మ్. సూపర్ అంటే సూపర్ వచ్చింది సార్ అవుట్‌పుట్ అది. ఒక ఏడుగురు ఆడోళ్ళని తీసుకొని ఇద్దరు ట్రావెల్ ఏజెంట్‌లు ప్యారిస్ ఎళ్తారు ఫ్రీ ట్రిప్ అని చెప్పి. ఓకే. ఇదంతా వాళ్ళకి తెలియకుండా జరుగుతది. అదే స్టోరీ మెయిన్ స్టోరీ. హ్మ్. అద్భుతంగా వచ్చింది సార్ అసలు. ప్యారిస్‌లో వాళ్ళు ఎట్లా తప్పు తెలుసుకొని ఎట్లా ఇదంతా అంటే మంచి అంటే ఎవరైతే నాతో షార్ట్ ఫిల్మ్‌లో అప్పుడు నాకు చేయిచ్చి పైకి తీసుకొచ్చారో ఆ మనిషే ఈరోజు ఒక పెద్ద ఆఫర్ నన్ను తీసుకొని ప్యారిస్ తీసుకొనెళ్ళి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చేసాడు సార్ అందులో. ఆయనకి ఫ్యూచర్ ఫిల్మ్ ఇదేనా? ఇదే సార్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇన్ని సంవత్సరాలు పట్టింది సార్. బట్ ఓపికగా ఉన్నారు. అసలు చాలా ఓపిక సార్ మనోడికి. అండ్ ఇదే సమయంలో మీకు అంటే మీరొచ్చినప్పుడు ఒకటి షేర్ చేసుకోవాలనుకున్నాను. సార్. ఇప్పుడు మే 1 తేదీన 'గాయపడ్డ సింహం' అని చెప్పి ఒక మూవీ మన రిలీజ్ 'తరుణ్ భాస్కర్' గారు సార్. ఆ! 'కశ్యప్ దాన్ శ్రీనివాస్' ఆ! సార్ డైరెక్టర్. అవును సార్. సో, ఆయన గూడా మీ ఫెర్టిలిటీ నుంచి సేమ్ సార్. వచ్చిన మనోడు ఆ! కూడా యాక్టరును అవును సార్. ఆ! అవును సార్. 16 సంవత్సరాలు ఆయన కష్టం. అవును సార్. 16 సంవత్సరాలు డైరెక్టర్ అవ్వాలని అలాగే నిలబడ్డాడంట. అవును సార్. అంటే నాకు ఇండస్ట్రీలో స్టార్స్‌ని చూసినప్పుడు గాని, లేదా టెక్నీషియన్స్ చూసినప్పుడు గాని, ఇదంతా ఓకే. వాళ్ళ కష్టం ఒక ఎత్తు. మీ ఫీచర్ ఫిల్మ్స్ కోసం కష్టపడుతూ ఈ షార్ట్ ఫిల్మ్స్, ఈ వెబ్ సీరీస్‌లు చేసే మిమ్మల్ని చూస్తున్నప్పుడు చాలా గర్వంగా, చాలా ధైర్యంగా అనిపిస్తది. సార్. ఎందుకంటే డబ్బును వదిలేస్తారు. అవును సార్. సక్సెస్‌ని వదిలేస్తారు. అవును సార్. లైఫ్‌లో అచీవ్‌మెంట్స్ పెద్ద పెద్ద గోల్స్ అన్నీ వదిలేస్తారు. అవును సార్. సినిమా, సినిమా. దీని ఒక్కదాని కోసమే బతుకుతారు. మీరనే కాదు సార్. మీరు సార్. గాని, ప్రసాద్ భాయ్ చాలా గారు మంది గాని, సార్. మిగతా ఎనీ ఆర్టిస్ట్ అవును సార్. అలా కేవలం మీ ఫెర్టిలిటీలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా అదొక రకమైన ధైర్యం వస్తది. వీళ్ళు సినిమా కోసం అన్నీ వదిలేసి హ్యాపీగా బతుకుతున్నారు. సో, ఒక లక్ష్యం కోసం ఏ మనిషైనా ఎందుకు బతకలేరు అనిపిస్తదనమాట. అవును సార్. అవును సార్. For more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.